ప్రేమయే కాదు, దయే కాదు, జాలియే కాదు, కనికరమే కాదు, దేవుని యొక్క కృప సంపూర్ణంగా మన అందరిలా ఉన్నాయి. నువ్వు అడగకుండానే దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. నువ్వు ఊహకందని రీతిలో నిన్ను బ్లెస్ చేస్తాడు. అయితే మీరు తెలుసుకోవాల్సినంత ఏంటంటే దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు కృప మీ పైన విస్తారంగా ఉంది కాబట్టి మీరు నిశ్చయముగా బాగుంటారని రూఢిగా నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా మీకు ప్రాబ్లం కానీ, కష్టాలు కానీ, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతే మాత్రం ప్లీజ్ యేసయ్య పాదాలు పట్టుకోండి. మనుషులు ఆశ్రయించవద్దు. మనుషులు ఆశ్రయిస్తే మనకి ఏమీ జరగదు. ఏదో కాస్త ఓదార్పు మాటలు చెప్పి వాళ్ళు ఓదార్చడం కొద్దిగా తర్వాత మనల్ని వాడుకోవటం ఇంకా కోకులది. కాబట్టి వద్దు. ఇంకా యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఖచ్చితంగా అద్భుతం చేయబోతున్నాడు. నా మనస్సులో పడే మాటలు ఏంటంటే వారికి ఖచ్చితంగా నేను అద్భుతం చేస్తాను, వాళ్ళ దుఃఖ దినాన్ని సమాప్తం చేస్తాను, త్వరగా నేను మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మీకు దేవుడిచ్చే వాగ్దానం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. దేవుని బిడ్డలారా, ఆదాము అడగలేదు, లేకపోతే ఇదంతా కావాలని కూడా అనుకోలేదు. ఏమి అడగకుండానే దేవుడు సమస్తాన్ని ఆదాముకు ఫ్రీగానే ఇచ్చాడు. ఎటువంటి షరతు లేదు, నిబంధన లేదు, ఏమీ లేదు. దేవుడి భూమిలో ఉన్న సర్వమును ఆదాము చేతకు అప్పగించాడు. అంతేకాదు దేవుడి బిడ్డలారా, మరి సాటి అయిన సహాయం లేదని శ్రేష్టమైన సహాయాన్ని మరి ఆదాముకు అడగకుండానే ఇచ్చాడు. దీన్ని మనం ఏమన్నాలంటే ముందు చెప్పినట్టుగా ఒకవైపు ప్రేమ, మరొక వైపు అది దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు ఒక కృప. ఆదాము చేసినప్పుడు యేసు లేడా? ఉన్నాడు. ఆయన వాక్యమై ఉండి ప్రత్యక్షమయ్యాడు. అదే వాస్తవం. వెలుగు కలుగునుగాక కానీ పలికింది ఎవరు అనుకుంటున్నారు? వాక్యమైన యేసు. కాబట్టి యేసు కృప అక్కడ వ్యాపించింది, ఆయనకు దయ చూపించబడింది, ఆ ప్రేమ రూపంలో ఆయన పొందుకున్నాడు అనేదే వాస్తవం. కనుక ఈరోజు అయితే ప్రేమయే కాదు, దయే కాదు, జాలియే కాదు, కనికరమే కాదు, దేవుని యొక్క కృప సంపూర్ణంగా మన అందరిలా ఉన్నాయి. నువ్వు అడగకుండానే దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. నువ్వు ఊహకందని రీతిలో నిన్ను బ్లెస్ చేస్తాడు. అయితే మీరు తెలుసుకోవాల్సినంత ఏంటంటే దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, కృపలో చాలా రకాలు ఉన్నాయి. ఈ 5 నిమిషాలు మొత్తం దాన్ని వివరించాలంటే ఎవరి తరం కాదు. కానీ నేను జస్ట్ టైటిల్ మాత్రం మీకు చెప్తాను, మీరు దయచేసి వినాలని కోరుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3:9లో కామన్ గ్రేస్ గురించి రాయబడింది. అంటే అందరికీ ఇవ్వబడిన కృప అందరికీ ఇవ్వబడ్డాయి. ఈవెన్ ప్రభువుని నమ్మలేని వాళ్ళకు కూడా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ప్రభువుని నమ్ముకోవటానికి ఆ కృప ఇవ్వబడ్డాయి. దాన్ని బట్టి మనమందరం సువార్తను విన్నాం, యేసు ప్రభువుని తెలుసుకున్నాం, రక్షకుడు యేసు యొక్క ఆ రక్షణ మనం స్వీకరించాం, ప్రభులోనికి వచ్చాం. ఇది కామన్ గ్రేస్ అంటాం. తర్వాత మనం చూస్తే కీర్తన 91:19లో దేవుని బిడ్డలారా, మరి మనను బలపరిచే కృప, మనల్ని ఎత్తుపట్టే కృప గురించి, బలపరిచే కృప గురించి రాయబడి ఉంది. తర్వాత కృప ద్వారానే రక్షించబడ్డామని అని బైబిల్ రాయబడింది. ఎఫెసీ పత్రిక 2:6లో దాన్ని ఏమనాలి? రక్షించే కృప అనాలి. తర్వాత 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో నీ బలహీనతలో నా కృప సంపూర్ణముగా క్రియ చేయనని రాయబడి ఉంది. అది సంపూర్ణమైన కృప. అవి కాకుండా అపోస్తుల యొక్క జీవితం మనం చూస్తే ఆ అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనంలో పూర్ణమైన కృప వెల్లడి అయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత మనల్ని వెంబడించే కృప గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ఒక కృప, అతిశయ కృప అని రాయబడి ఉంది. శాశ్వతమైన కృప, ఎవర్ లాస్టింగ్ గ్రేస్, శాశ్వతమైన కృప. ఈ కృప అన్నిటినీ దేవుడు ఈ దినాల్లో మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధం వర్ధలేదు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
నీ ప్రియ బిడ్డలందరినీ యేసునామములో ఆశీర్వదించండి. నీ రక్త కోటలో భద్రపరచమని అడుగుతున్నాను. దుష్ట శక్తులను యేసునామములో పారదోలమని అడుగుతున్నాను. అంధకార శక్తులని యేసునామములో పారదోలమని అడుగుతున్నాను. ఇప్పుడే తాకుమని దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ప్రభువును దీవించును గాక.